సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఇవాళ నుంచి ఇంకా తెలిసిందే కదా, ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అయితే నడుస్తుంది. ఇది 17th నుంచి 22nd వరకు అయితే ఉంది. ఎగ్జాక్ట్గా అరౌండ్ మనకు 6 days సేల్ అయితే ఉందన్నమాట. సో ఈసారి మాత్రం ఆఫర్స్ అయితే అద్దరిపోయినాయి. నేను యాక్చువల్గా 50% ఆఫర్స్ నేనైతే ఊహించుకున్నాను, కాకపోతే 100కి 100% చాలా అద్భుతమైన క్రేజీ ఆఫర్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా ఇది కేవలం స్మార్ట్ ఫోన్స్ పైనే కాకుండా ల్యాప్టాప్స్ పైన, తర్వాత పవర్ బ్యాంక్స్ పైన చాలా మంచి మంచి ప్రైస్ అయితే తగ్గించారనమాట. ముఖ్యంగా మొబైల్స్ కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క టైంని మీరైతే యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఆ యొక్క మొబైల్స్ ఏవి కొనవచ్చు, ఏవి మంచి ఆఫర్లో ఉన్నాయి, మంచి ఆఫర్లో ఉన్నా సరే ఏది మనకు మంచి వర్త్ అనేది ఈరోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే చూస్తున్నాం. అండ్ ఫ్రెండ్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి ఒక 300 likes టార్గెట్ అయితే ఇస్తున్నాను. దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, నేను ముందుగా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. ఈసారి ఏంటి ప్రో మొబైల్లో చూపిస్తున్నారా అని అనుకోవచ్చు, కాకపోతే ల్యాప్టాప్కి మొబైల్స్కి నాకు డిఫరెంట్ ప్రైసెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. సో అందుకోసమే నా యొక్క మొబైల్లో నాకు ఆఫర్స్ అనేవి చాలా అయితే అద్దరిపోయినాయి. ఇంకా మ్యాక్సిమం ప్రతి ఒక్కరు మొబైల్లోనే చూస్తారు కాబట్టి ఈసారి మనం మొబైల్లోకి అయితే చూద్దాం. సో ముందుగా మనం ఈ యొక్క మొబైల్ అప్లికేషన్ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా మీరు మొబైల్ సెక్షన్స్లోకి అయితే వెళ్ళండి. నేను దానిపైన అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళకు మాత్రమే 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలాగని మిగతా వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి అద్భుతమైన ఆఫర్ అయితే ఇస్తున్నారనమాట. సో ముందుగా చూసినట్టయితే మనకు వివో నుంచి వివో V23 5G అయితే ఉంది. సో ఈ యొక్క మొబైల్ బ్రహ్మాండంగా అయితే తీసుకోవచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. ముఖ్యంగా మీరు కెమెరా ఓరియంటెడ్ అంటే కెమెరా కోసం ప్రిఫర్ చేసే వాళ్ళు అయినట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క మొబైల్ అయితే ఎవరు వదులుకోవద్దండి. అట్ ది సేమ్ టైం గేమింగ్ కోసం కూడా ఈ యొక్క మొబైల్ అయితే చాలా బీభత్సంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ నుంచి రియల్మీ C21Y అయితే ఉంది. ఇది కూడా మీ యొక్క బడ్జెట్ ఒకవేళ అరౌండ్ 8,000 బిలో అయితే డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. మీకు 7,499 రూపీస్కే రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకు మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకు జనరల్ ప్రైస్ అయితే 21,000. దీనిపైన పెద్దగా ఆఫర్ అయితే ఏమీ తీసుకుని రాలేదు. 20,249 రూపీస్కి వస్తుంది. సో ఇది కాసేపు అయితే పక్కన పెట్టండి. అండ్ నెక్స్ట్ పోకో F3 GT, ఇది కూడా మనకు పెద్దగా ఆఫర్ అయితే ఏమీ తీసుకుని రాలేదన్నమాట, అది కూడా పక్కన పడేయండి. అండ్ వివో X70 Pro అయితే ఉంది. 46,990 రూపీస్ జనరల్ ప్రైస్. అండ్ ఇప్పుడు చూసినట్టయితే 46,240 రూపీస్, అరౌండ్ ఒక 750 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇది కూడా పెద్దగా డిస్కౌంట్ అయితే ఏమీ లేదు. కాకపోతే ముఖ్యంగా కెమెరా మొబైల్ కావాలంటే మాత్రం అక్కడ దీనికి మించిన మొబైల్ వేరేదైతే ఏది లేదు ఇక్కడ వివో సెక్షన్లో. సో వివో X70 Pro మాత్రం మీకు కంప్లీట్గా కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్ అనమాట. మీకు డే లైట్లోనే కాకుండా నైట్ మోడ్లో కూడా బీభత్సంగా అయితే ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరైతే మిస్ చేసుకోదండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా మెయిన్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి మీకు రియల్మీ నుంచి రియల్మీ C11 అయితే ఉంది. అద్భుతమైన మొబైల్, ఇది కూడా తీసుకోవచ్చు. మీకు బ్యాటరీ లైఫ్ బాగా వస్తుంది, 4GB ర్యామ్ ఉంటుంది. అండ్ 6.5 ఇంచ్ తర్వాత నా పెద్ద డిస్ప్లే కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు సామ్సంగ్ F12 అయితే ఉందన్నమాట. ఇది కూడా 8,900 రూపీస్ అయితే ఉంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. మీకు సామ్సంగ్ గెలాక్సీ F12 కావచ్చు, M12 కావచ్చు, రెండు వచ్చేసి మనకు సేమ్ ప్రైసే, కాకపోతే F అక్కడ M మాత్రమే మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకు కెమెరా అయితే మరీ అంత బాగా అయితే ఉండదు, కానీ మీకు బ్యాటరీ లైఫ్, డిస్ప్లే బాగా కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోండి. దీంట్లో కూడా మీకు 4GB ర్యామ్ నుంచి 6GB ర్యామ్ వరకు అయితే ఉంటుంది. అండ్ రియల్మీ 8 ఇదైతే డీల్ అదిరిపోయింది. 11,249 రూపీస్కి వస్తుంది అనమాట, మీరు కార్డ్స్ ఇవన్నీ యూజ్ చేస్తే. సో దీంట్లో మనకు మీడియాటెక్ హీలియో G96 గేమింగ్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ ఫాస్టింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. దీంట్లో 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అంతేకాక 120Hz స్మూత్ రిఫ్రెష్ సపోర్ట్ అయితే ఇచ్చారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బటర్ స్మూత్గా ఉంటుంది అనమాట. సో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. కెమెరా కూడా పర్లేదు, దీంట్లో అయితే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ నార్జో 50A అయితే ఉంది. సో రియల్మీ నార్జో 50A కూడా మీకు మంచి ఈ యొక్క బ్యాటరీ లైఫ్ కావాలి, కొంచెం మిడ్ రేంజ్లో నేను గేమింగ్ ఆడుతాను అనుకున్న వాళ్ళు కూడా రియల్మీ నార్జో 50A అయితే బాగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్రీ ఫైర్ ఆడే వాళ్ళు కూడా యొక్క మొబైల్ అయితే బాగా ఉంటుంది. దీంట్లో కూడా మీకు 4GB ర్యామ్ ఉంటుంది, పెద్ద సైడ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. కాకపోతే పంచోల్ నాచ్ అయితే ఉండదు, వాటర్ షేప్ నాచ్ అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత పోకో C31 అయితే ఉంది. 8,000 రూపీస్కి మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఈ యొక్క మొబైల్ కూడా వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా మీ యొక్క బడ్జెట్ 8,000 అయితే ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ iPhone 12 mini, ఇది కంప్లీట్గా ఐఫోన్ లవర్స్ కావాలనిపిస్తే అయితే తీసుకోండి, చాలా మంచి మొబైల్. అండ్ ఆ తర్వాత రియల్మీ 8 అయితే ఉంది. ఇది మనకు 13,749 రూపీస్కి అనమాట. దీంట్లో మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకు 4G మొబైల్. అండ్ కంప్లీట్గా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే మనకు మీడియాటెక్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. 64 మెగాపిక్సెల్ క్వాడ్ క్యామ్, 33 ఈ యొక్క వాట్స్ వాచింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ కూడా ఎవరైతే మిస్ చేసుకోవద్దండి. అండ్ ఆ తర్వాత రియల్మీ 9S Sport అయితే ఉంది. సో ఇది కూడా మీకు 4GB ర్యామ్ది. సో ఈ యొక్క మొబైల్ కావాలన్నా తీసుకోవచ్చు.
27,549 రూపీస్కి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఐఫోన్ ఎస్ఈ అయితే ఉందన్నమాట. ఇది కూడా 26,499 రూపీస్కి వస్తుంది. అండ్ అప్ టు 256 GB వరకు స్టోరేజ్ మోడల్స్ అయితే ఉంటాయి. సో డెఫినెట్గా ఐఫోన్ లవర్స్ ఉంటే ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత రియల్మీ C25Y, రియల్మీ నార్జో 50i 2 మొబైల్స్ అయితే చాలా మంచి మొబైల్స్ ఈ యొక్క ప్రైస్లో. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్స్ కూడా తీసుకోండి. అండ్ ఆ తర్వాత రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ అయితే ఉంది. ఇది జనరల్గా మనకు 26,399 రూపీస్ అనమాట. కాకపోతే మీకు ప్రీపెయిడ్ పైన ఎక్స్చేంజ్ పైన ఏదో ఒక ఆఫర్ పైన మీకు 4,000 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇదైతే డీల్ అదిరిపోయింది. ఈ యొక్క డీల్ మాత్రం ఎవరైతే మిస్ చేసుకోవద్దండి. దీంట్లో మీకు 6GB ర్యామ్ ఉంటుంది, 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంటుంది. స్టార్టింగే 128GB స్టోరేజ్ ఉంటుంది. అండ్ గేమింగ్ కోసం కూడా బాగా ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. AMOLED డిస్ప్లే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఒక ఆల్రౌండర్ కింగ్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరైతే మిస్ చేసుకోవద్దండి. అండ్ నెక్స్ట్ సామ్సంగ్ గెలాక్సీ F22 అయితే ఉంది. 11,249 రూపీస్కి ఇది కూడా వస్తుంది. సో ఇది కూడా చాలా మంచి మొబైల్. మీకు బ్యాటరీ బ్యాకప్ బాగా ఉంటుంది, కెమెరా బాగా ఉంటుంది, డిస్ప్లే కూడా చాలా బాగా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మీకు 4GB ర్యామ్ నుంచి స్టార్ట్ అయ్యి 6GB ర్యామ్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఒప్పో A12 స్కిప్ చేయండి, అనవసరమైన మొబైల్. అండ్ నెక్స్ట్ హైలైట్ మొబైల్ ఇన్ఫినిక్స్ నోట్ 11s అనమాట. ఇది కేవలం 12,249 రూపీస్కి వస్తుంది. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి, చాలా మంచి మొబైల్ ఇది. అండ్ ఆ తర్వాత ఇన్ఫినిక్స్ హాట్ 11s అయితే ఉంది. సో ఇది కూడా చాలా క్రేజీ మొబైల్. అక్కడ 10,000 బడ్జెట్లో దీనికి మించిన మొబైల్ అక్కడ వేరేదైతే ఏది లేదు. అంటే దీంట్లో చాలా పెద్ద సైజ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇన్ఫినిక్స్ హాట్ 11s కావచ్చు, ఇన్ఫినిక్స్ హాట్ 11 కావచ్చు. సో ఈ యొక్క మొబైల్స్ కూడా ఎవరైతే మిస్ చేసుకోవద్దండి. అండ్ మోటో G71 ఇది వేస్ట్ మొబైల్, అంత ప్రైస్కి అయితే వర్త్ కాదు. అండ్ నెక్స్ట్ రాబోయే రియల్మీ 9A కూడా మీకు అదే స్నాప్డ్రాగన్ 680తో అయితే వస్తుంది. ఇది మనకు 695 అయితే ఉంటుందన్నమాట. హవెవర్ రియల్మీ 9A వచ్చేసి మీకు 4G మొబైలే, 5G మొబైల్ అయితే కాదు. మరి ఈ యొక్క మొబైల్ రేపు లాంచింగ్ ఉంది కాబట్టి నేను రేపు దాని యొక్క రివ్యూ గురించి అయితే చెప్తాను. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే రియల్మీ GT New 2 డీల్ అయితే అదిరిపోయింది. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి 32,000 రూపీస్ అనమాట. ఇప్పుడు 27,000కి వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా చాలా మంచి మొబైల్. అక్కడ మీకు OnePlus Nord 2 కంటే రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ కంటే ఈ యొక్క మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఐఫోన్ ఎస్ఈ అయితే ఉంది. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. ఒప్పో A53s ఇది స్కిప్ చేయండి, అనవసరం. రియల్మీ 8 తీసుకోవచ్చు, రియల్మీ C11 తీసుకోవచ్చు, ఐఫోన్ 12 కూడా తీసుకోవచ్చు. రియల్మీ 8 ఇంకా ఇవే మాటికి అయితే వస్తున్నాయి. అండ్ ఒప్పో F17 Pro ఇది అవుట్డేటెడ్ మొబైల్, మానేయండి. అండ్ ఐఫోన్ 12 అయితే ఉంది. సో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు ఐఫోన్ లవర్స్. తర్వాత పోకో M3 Pro 5G మొబైల్ అయితే ఉందన్నమాట. ఇది 13,000కి మంచి వర్త్. మీకు 5G మొబైల్ అట్ దిస్ అంటే మీకు 5,000 mAh బ్యాటరీ ఉంటుంది. గేమింగ్ కోసం కూడా మొబైల్ అయితే బాగా ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే ప్రిఫర్ చేయొచ్చు ఒకవేళ మీ యొక్క కేటగిరీ 13,000 అయినట్టయితే. అండ్ ఆ తర్వాత రియల్మీ 8 5G అయితే ఉంది. 15,499 రూపీస్కి. కాకపోతే ఇది మనకు 4G మొబైల్ అనమాట. అక్కడ మీకు అరౌండ్ ఇంకో 2,000 పెడితే రెడ్మీ నోట్ 10 ప్రోనే వస్తుంది. ఆ యొక్క మొబైల్ తీసుకోవడం అయితే మంచిది. కాకపోతే ఇది మనకు 5G మొబైల్, అది వితౌట్ 5G అనమాట. ఇప్పుడు 5G తీసుకోవడం ద్వారా కూడా మనకు పెద్దగా లాభం అయితే ఏమీ లేదు. ఎందుకంటే 5G సిమ్స్ లేవు, డేటా లేవు, టవర్స్ లేవు, ఏమీ లేకుండా మీరు కేవలం 5G ఫోన్ పెట్టుకొని నేను చూపిస్తానంటే అది పెద్దగా మ్యాటర్ అయితే చేయదు. ఎనీహో ఇప్పుడు 5G తీసుకోవడం ద్వారా ఎటువంటి ఉపయోగం అయితే ఏమీ లేదనమాట. అండ్ నెక్స్ట్ మోటో G60 16,399 రూపీస్ అయితే ఉంది. ఇది మనకు ఇంచుమించు రెగ్యులర్ ప్రైస్ ఉంది 16,000కి. ఈ యొక్క మొబైల్ కూడా రెడ్మీ నోట్ 10 Pro Max లాగా ఆల్రౌండర్ మొబైల్ అనమాట. కాకపోతే దాంట్లో మీకు రెడ్మీలో AMOLED డిస్ప్లే ఉంటుంది, దీంట్లో అయితే మనకు IPS డిస్ప్లే అయితే ఉంటుంది, అంతే డిఫరెన్స్. సో రెడ్మీ నోట్ 10 Proకి ఇంకో సమానమైన మొబైల్ ఏదైనా ఉందా అంటే మోటో G60 ఉంది. ఇన్ఫినిక్స్ హాట్ 10 Play ఇది స్కిప్ చేయండి. రియల్మీ GT New 2 తీసుకోవచ్చు. రెడ్మీ 9A ఇది కూడా తీసుకోవచ్చు. ఇన్ఫినిక్స్ హాట్ 10Sకి బదులుగా డైరెక్ట్గా 11S తీసుకోండి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 ఇది కూడా స్కిప్ చేయండి. ఒప్పో F17 Pro ఇది కూడా స్కిప్ చేయండి. సామ్సంగ్ F42 5G ఇది ఇంత ప్రైస్కి వర్త్ అయితే కాదు, దీని జోలికి కూడా ఎవరు అయితే వెళ్ళొద్దండి. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 అయితే ఉంది. 9,500 రూపీస్కి బెస్ట్ వర్త్. మీకు 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంటుంది, 5,000 mAh బ్యాటరీ ఉంటుంది, బిగ్గర్ సైడ్ డిస్ప్లేతో కూడా వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా ఎవరు అయితే మిస్ చేసుకోవద్దండి. మైక్రోమాక్స్ అనేది బాగా ఉంటుంది లేదు అని మీరైతే ఏమీ డౌట్స్ పెట్టుకోవద్దండి, మొబైల్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ రియల్మీ 8s 5G అయితే ఉంది. సో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మరీ అంత ఆఫర్ అయితే ఏమీ తీసుకుని రాలేదు. కాకపోతే ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో గేమింగ్ కింగ్ మొబైల్ అనమాట. అక్కడ 19,000కి దీనికి మించిన మొబైల్ అయితే ఏది లేదు. సో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండదు. ముఖ్యంగా గేమర్స్ ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు. వివో V20 Pro 5G అయితే ఉంది. సో ఇది కూడా మనకు లైటెస్ట్ కర్వ్ డిస్ప్లే మొబైల్. మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ యొక్క వివో V23 Pro 5G మాత్రమే వచ్చిందనమాట. దీంట్లో అడ్వాంటేజ్ ఏమంటే కంప్లీట్గా కెమెరా ఫ్రంట్ సైడ్ వచ్చేసి మీకు డ్యువల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. అదే ఈ యొక్క మొబైల్స్ యొక్క మెయిన్ హైలైట్ అనమాట. అది వివో V23 కావచ్చు, 23
33 Pro కావచ్చు, రెండిటికి వచ్చేసి ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. కెమెరా కోసం మాత్రం ఆ యొక్క మొబైల్ అయితే బీభత్సంగా ఉంటుంది. అండ్ ఇన్ఫినిక్స్ నోట్ 11 అనమాట, ఇది కూడా 11,789 రూపీస్కి వస్తుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా మంచి వర్త్. దీంట్లో మీకు AMOLED డిస్ప్లే ఉంటుంది, 33 వాట్స్ వాచింగ్ సపోర్ట్ చేస్తుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ గేమింగ్ కోసం కూడా మొబైల్ అయితే అద్భుతంగా ఉంటుంది. సో ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ మీకు 4GB ర్యామ్ నుంచి స్టార్ట్ అయ్యి 6GB ర్యామ్ వరకు అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మోటో నుంచి మోటో G31, మోటో G51 ఇది మనకు మరీ అంత మంచి మొబైల్స్ అయితే కాదు, స్కిప్ చేయండి. అండ్ ఆ తర్వాత వివో V21e అయితే ఉంది. ఇక్కడ ఈ ప్రైస్కి బదులుగా మనకు డైరెక్ట్గా అక్కడ OnePlus Nord 2నే వస్తుంది. ఇంకొక 2-3 వేలు పెడితే ఆ యొక్క మొబైల్ తీసుకోండి. ఈ యొక్క మొబైల్ అయితే అనవసరం. ఇంకా ఒప్పో Reno 6 5G అయితే ఉంది. రెగ్యులర్ ప్రైస్ 30,000. మళ్ళీ దీంట్లో పెద్దగా ఆఫర్ అయితే ఏమీ తీసుకుని రాలేదు, ఒక 750 రూపీస్ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అనమాట. కాకపోతే నాకు చెప్తే ఒప్పో Reno 7 సిరీస్ తీసుకోవడం అయితే చాలా మంచిది, దీనికంటే బెటర్గా ఉంటుంది. మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్ 25G అయితే ఉంది. సో ఈ యొక్క మొబైల్ కూడా మీరైతే తీసుకోవచ్చు. మోటో ఎడ్జ్ 20 Pro ఈ యొక్క రెండు మొబైల్స్ పైన పెద్దగా ఆఫర్ అయిపోతే ఏమీ తీసుకుని రాలేదు, రెగ్యులర్ ప్రైసే ఉంది. ఇది కూడా కెమెరా సెంటర్ స్మార్ట్ ఫోన్స్, గేమింగ్ మొబైల్ కూడా అనమాట. ఈ యొక్క మొబైల్ కూడా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ iPhone 13, iPhone 13 Pro Max. అండ్ దీనికి ఏం చెప్పేకైతే రాదు, ఇంకా ఎంత పెడితే అంత చచ్చినట్టు అయితే తీసుకోవాల్సిందే. వీళ్ళు ఆఫర్స్ పెట్టాలంటే కేవలం అది ఒక బిగ్ బిలియన్ డేస్ సేల్ అయినా అవ్వాలి, లేకపోతే యాపిల్ ఫెస్టివల్ డేస్ అయినా అవ్వాలన్నమాట. ఈ యొక్క మొబైల్స్ పైన ముఖ్యంగా ఆఫర్స్ రావాలనిపిస్తే ఒప్పో Reno 6 Pro బదులుగా డైరెక్ట్ 7 Proనే తీసుకోండి. రియల్మీ GT 5G అయితే ఉందన్నమాట, 37,999 రూపీస్కి. సో ఇది కూడా పెద్దగా వర్త్ అయితే కాదు, అక్కడ మనకు రీసెంట్గానే లాంచ్ చేస్తారు కదా, దీనికంటే చాలా బెటర్ మొబైల్. OnePlus నుంచి OnePlus 9T అయితే తీసుకోండి, ఒక 4,000 ఎక్కువ పైన పర్లేదు. మీకు ఇది 38 ఉంది, అది ఆఫర్లో 39,000కే వస్తుంది. సో OnePlus 9T అయితే తీసుకోండి, ఈ యొక్క GT 5G కంటే చాలా బెటర్గా ఉంటుంది. రియల్మీ X7 Max ఇది అనవసరమైన మొబైల్, ఇది జనరల్గా 21,000కి వస్తే తీసుకోండి. ఒప్పో F19 Pro అవుట్డేటెడ్ మొబైల్, రెండు అవుట్డేటెడ్ మొబైల్స్. అండ్ సామ్సంగ్ గెలాక్సీ Fold 3, Flip 3 రెండు మొబైల్స్ అయితే తీసుకోవచ్చు. బెస్ట్ వర్త్ ఫోల్డబుల్ మొబైల్స్ అనే చెప్పుకోవచ్చు. మోటో E7 స్కిప్ చేయండి. ఇన్ఫినిక్స్ నోట్ 10 Proకి బదులుగా నోట్ 11 Proనే తీసుకోండి. ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 స్కిప్ చేయండి. జియోని ఇవన్నీ అనవసరమైన మొబైల్స్. అండ్ మోటరోలా రియల్మీ నార్జో 30 5G అయితే ఉంది. మీరు 30 ముఖ్యంగా 4G మొబైల్ ఎవరు తీసుకోవాలి, 5G మొబైల్ ఎవరు తీసుకోవాలని మీ యొక్క ప్రశ్న అయితే రియల్మీ నార్జో 30 4G మొబైల్ గేమర్స్ తీసుకోండి. రియల్మీ నార్జో 30 5G కావాలనుకునే వాళ్ళు మేజర్గా 5G కావాలనుకుంటే మాత్రమే ఒక మొబైల్ అయితే తీసుకోండి. నాకు చెప్తే రియల్మీ నార్జో 30 4Gనే చాలా బెటర్ మొబైల్ దీనికంటే. మోటో E40 స్కిప్ చేయండి. వివో నుంచి వివో Y73 ఇది కూడా స్కిప్ చేయండి. ఒప్పో A33 కూడా స్కిప్ చేయండి. రియల్మీ X7 అయితే తీసుకోవచ్చు, కాకపోతే ఏమీ ఆఫర్ అయితే తీసుకొని రాలేదు. రెగ్యులర్ ప్రైస్ మనకు 20,000, ఇప్పుడు కూడా అదే 20,000 అయితే పెట్టారు. అండ్ ఆ తర్వాత రియల్మీ నార్జో 30 Pro అయితే ఉందన్నమాట. ఇది కూడా 5G మొబైల్, గేమింగ్ కోసం కూడా మొబైల్ అయితే బాగా ఉంటుంది. ఈ యొక్క మొబైల్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. కాకపోతే ఇదే ప్రైస్లో అక్కడ మనకు రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 10 Pro అయితే వస్తుందన్నమాట. మీరు ఆ యొక్క మొబైల్ తీసుకోవడం అయితే చాలా మంచిది. మళ్ళీ ఇది ఏది కిందికి వెళ్ళిపోయింది, ఒకసారి కిందికి వస్తాను నేను. సో ఎక్కడ పోయింది అది, రియల్మీ నార్జో 30 Pro 5G కూడా తీసుకోవచ్చు, ఇది కూడా చాలా మంచి మొబైల్. అండ్ సామ్సంగ్ A03 కోర్, ఇవన్నీ కోర్స్ ఏవి అయితే తీసుకోవద్దండి, మంచి మొబైల్స్ కాదు, సామ్సంగ్లో ఫ్యూచర్ మొబైల్స్. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే దాని ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏవైతే మొబైల్స్ కొనొచ్చు అని చెప్పానో ఆ యొక్క మొబైల్స్ మాత్రమే కొనండి. మీకు ఎటువంటి సమస్య ఫ్యూచర్లో కానీ ఎప్పుడు అయితే రాదు. అట్ ది సేమ్ టైం బెస్ట్ వాల్యూ ఫర్ మనీ, బెస్ట్ కెమెరా మొబైల్స్ మాత్రమే నేను ఇప్పుడు రేస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు నేను చెప్పిన మొబైల్స్ని మించి వేరే మొబైల్స్ తీసుకుంటే డెఫినెట్గా నష్టం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి Xiaomi 11i సిరీస్ కూడా ఉంది. Xiaomi 11i సిరీస్ కూడా ఒక కంఫర్టబుల్ సిరీస్. మనకు ఒక ఆల్రౌండర్ కింగ్స్ కావాలంటే మాత్రం Xiaomi 11i సిరీస్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. ఎనీహౌ ఓవరాల్గా చూసుకుంటే దాని ఫ్రెండ్స్ ఇవాటి వీడియో లేదు, మీకు స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయాయని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అక్కడ నుంచి మీకు రిప్లై అయితే ఇస్తాను. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై ఫర్ నౌ.